గౌరవ శాసనమండలి చెప్పినట్టుగా ఇవన్నీ ఇప్పుడు చెప్పిన అంశాలు ఏ పరిస్థితిలో మామూలు వాతావరణం కాదు, ఎకనామిక్ సిచ్యువేషన్. 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన తర్వాత కూడా వాళ్ళు 10 సంవత్సరాలు ఖర్చు పెట్టి చెల్లించినటువంటి 26 లక్షలు. దానికి తోడు 40,000 కోట్ల బకాయిలు ఉంచుకోవాలి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డ్యూస్ 40,000 కోట్లు, అంటే 8 లక్షల కోట్ల అప్పున్న 40,000 కోట్ల బకాయిలున్నా, నెలకు 5,000 కోట్ల వడ్డీ కట్టినా, అయినా కూడా ఇంత బరువు ఉన్నా కూడా, ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రోజున మరి ఇంత పెద్ద ఎత్తున ఇది చేసి కల్పించడం. ఇంకోటి ఏంటంటే తప్పుడు ప్రచారం చేస్తాం. ఈ రుణమాఫీ కంప్లీట్గా అయిపోయింది, అర్హత ఉన్నవాళ్ళందరికీ ఇచ్చే కరువు ఏర్పరచడం జరిగింది. తర్వాత 2 లక్షల కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్లకు లోన్ వేవర్ కాబట్టి, లోన్ కంప్లీట్ జీరో కావాలంటే దానికి అదనంగా ఉన్నటువంటి డబ్బు వాళ్ళు చెల్లిస్తే అది కూడా పేమెంట్ చేస్తామని చెప్పింది. ఆ ప్రాసెస్ ఇంకా ఉంది. ఇప్పుడు రైతాంగానికి ఎంత తప్పుదో పట్టిస్తుంటే ఇక కంప్లీట్ అయిపోయింది, ఇక మీకు రావనే పద్ధతిలో ఈ నిబంధనలకు అనుగుణంగా క్లియర్ ఉన్నటువంటి వాటికి ఇవ్వడం జరిగింది. నేను ఉదాహరణ చెప్తా. సో మహబూబ్నగర్ జిల్లా ఒక అకౌంట్ నేను తీసుకొని వచ్చిన డిసిసి బ్యాంక్. డిసిసి బ్యాంకులో ఇంకా కొన్ని వేల కోట్లు మిగిలిపోయినాయి. కారణం ఏంటంటే నో ఆధారు, ఇంకరెక్ట్ ఆధారు, ఇన్వాలిడ్ ఆధార్. ఇది సరి చేయాలి కదా. ఈ నో ఆధారు, ఇంకరెక్ట్ ఆధారు ఇవన్నీ కూడా ఎందుకు వచ్చినాయి? గత ప్రభుత్వ పరిపాలన కదా ఒకటి. రెండవది డూప్లికేట్ లోన్ అకౌంట్స్ ఉన్నాయి. ఎట్లా వచ్చినాయి? లోన్ గివెన్ టు మైనర్స్, ఇవి కొన్ని 100,000 అకౌంట్స్ ఉన్నాయి. ఇన్వాలిడ్ లోన్ శాంక్షన్ డేట్స్, దీనివల్ల కొన్ని 100,000 కోట్లు మిగిలిపోయినాయి. అలాగే ఓవర్ టు ఇంట్రెస్ట్ యాజ్ ఆన్ 9th December 2023 గ్రేటర్ దెన్ శాంక్షన్ లోన్ అమౌంట్, ఇవి 4,000 కోట్లు ఉన్నాయి. ఒక జిల్లాలో 4,000 కోట్లు ఉన్నాయి. అంటే సాధారణంగా 10% ఇంట్రెస్ట్ ప్రకారం క్యాల్కులేట్ చేస్తే మనం 2018 డిసెంబర్ 12 తర్వాత అన్నప్పుడు ₹1,00,000 అప్పు తీసుకుంటే ₹1,00,000 నుండి కాదు కదా, ఈ లోన్స్ క్లెయిమ్ పంపింది. ఎట్లా వస్తుంది అంటే ఇక్కడ ల్యాబ్స్ ఉంది కదా. అంటే 2018 కంటే మొదలు తీసుకుంటూ ప్రభుత్వం ప్రకటించింది 2018 తర్వాత. అంటే ఇటువంటి ల్యాబ్సెస్ అనేది రాష్ట్ర మొత్తంలో చాలా ఉన్నాయి. ఇవి జరగడానికి కారణం ఎవరు? గత ప్రభుత్వం. మీరు ఇవన్నీ తప్పులు చేయకుండా కరెక్ట్ ఉండి ఉంటే అవి కూడా ఆ రోజు మాకు అయిపోగల. సో ఇటువంటి అంటే అందుకనే ఈరోజున కేవలం తిమ్మిని పంపి చేసి ఏదైతే భావమర్దులు సవాల్ విసిరిండో శాసనసభ సాక్షిగా తను తప్పించుకోవడం కోసం ఈరోజు ఇటువంటి రంకెలు వేస్తా ఉన్నాం. సో అంటే వాళ్ళ మాటలకు అర్థం లేదు. యూ హ్యావ్ టు అప్రిషియేట్. అని మీరు ఎందుకు చేయలేకపోయారు? ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసిన తర్వాత కూడా మళ్ళీ 8 మాసాల్లోనే 40,000 కోట్లు అప్పులు చేసిండ్రు అని మాట. ఈ చేసిన అప్పుల్లో 90% మొత్తం కూడా వడ్డీకి చెల్లించడం జరిగింది. అంటే ప్రజల్ని మభ్యపెట్టే పద్ధతిలో గోబెల్స్ ప్రచారం ఉంటాం. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తా ఉంటే దాన్ని నిజం చేసే ప్రయత్నం. సో స్కీమ్ అనేది టోటల్గా చెప్పిన మాట ప్రకారం చేయడం జరిగింది. ఈ అదనంగా ఏవైతే ల్యాప్సెస్ జరిగినాయో గత ప్రభుత్వ హయాంలో చేసిన కారణంగా ఇవన్నీ వచ్చినాయి. నేను చదివి మీకు వినిపించిన. సో ఆ అదనంగా ఉన్నటువంటి 2 lakhs వాళ్ళు లోన్ కడితే లోన్ వివరిస్తుంది, దాని పేమెంట్ చేస్తాం. సో దీన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తాం. ఇది కంప్లీట్ కాదా? చట్టం చెప్పిన ముఖ్యమంత్రి గారు శాసనసభలో చెప్పిన ప్రకారం అమలు చేసినాం. బట్ ఇప్పటికైనా ఈ తప్పుడు ప్రచారాలు మామూలు కాకపోతే 100% అర్హత ఉన్న పదే చెప్పండి కదా. ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పిండ్రు, ఉత్తమ్ గారు చెప్పిండ్రు. చట్ట ప్రకారం చెప్పిన ప్రకారం జీవో ప్రకారం అర్హత ఉన్న ప్రతి రైతు కూడా చెల్లించే బాధ్యత ప్రభుత్వం తీసుకుని ఇంకా మిగిలిపోయినటువంటి ల్యాబ్స్ ఉన్న వాటిని ఆ ఎర్రస్ సరి చేసి వాటి కూడా పేమెంట్ చేసి ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ.